Welcome to Storyboard. ఉత్కంఠగా సాగిన బ్రిటన్ EU రెఫరెండం సంచలన ఫలితాలనిచ్చింది. కౌంటింగ్ కి మొదట్లో పాజిటివ్ గా ఉన్న ఫలితాలు కౌంటింగ్ పూర్తయ్యేసరికి తారుమారయ్యాయి. మొత్తంగా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం నిజంగా ఓ చారిత్రక ఘట్టమే. ఈ నిర్ణయంపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా తెగించి తెగదెంపులు చేసుకున్న బ్రిటన్ మాత్రం పండగ చేసుకుంటోంది. తెగ్గిపోయింది. 4 దశాబ్దాలుగా ఉమ్మడి కుటుంబంలో కష్టాలు సుఖాలు పంచుకున్న బ్రిటన్ ఆ కూటమి నుంచి తెగతెంపులు చేసుకుని వచ్చేసింది. దేశ ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న నిరుద్యోగిత, భారమవుతున్న సంక్షేమ పథకాలు అన్నీ కలిసి యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ను వైదొలగడం తప్పనిసరి చేశాయి. కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మహాబలం అని బ్రిటన్ ప్రధాని డేవిడ్ క్యామెరూన్ ఎంత నచ్చ చెప్పినా బ్రిటన్ వాసులు మాత్రం కూటమి కోట గోడల్ని బద్దలు కొట్టుకుని బయటకొచ్చేశారు. కౌంటింగ్ చివరి క్షణం వరకు బ్రెగ్జిట్ జరగదన్నట్లుగానే పరిస్థితులున్నా చివరికి మాత్రం వైదొలగక తప్పని పరిస్థితి నెలకొంది. మన కూడు, మన గూడు, మన నీడ, మన డబ్బు, మన దేశం. దీన్ని అందరితో పంచుకోవడం కష్టమే అని బ్రిటన్ వాసులు అభిప్రాయపడ్డారు. కూటమితో కూడి ఇన్నేళ్లుగా నష్టపోయామని చెప్పుకొచ్చారు. బ్రెగ్జిట్ మీద నిర్వహించిన రెఫరెండంలో బ్రెగ్జిట్ కు అనుకూలంగా 51.9%, వ్యతిరేకంగా 48.1% ప్రజలు ఓట్లు వేశారు. ఈ తేడా స్వల్పమే అయినా ప్రజాస్వామ్యబద్ధంగా మెజారిటీ ప్రజల నిర్ణయం కావడంతో యూరోపియన్ యూనియన్ నుంచి మొదటిసారిగా ఒక దేశం వేరు కుంపటి పెట్టుకుంది. నిజానికి ఇది చాలా క్లిష్టమైన నిర్ణయం. ఇప్పటికే కొన్ని దశాబ్దాలుగా అసంతృప్త జ్వాలల్లో రగిలిపోతున్న బ్రిటన్ వాసులు ఇన్నాళ్లకు తమ నిర్ణయాన్ని ఇలా వెల్లడించారు. వద్దు, యూరోపియన్ యూనియన్ పెత్తనాలు మనకొద్దని తేల్చి చెప్పేశారు. మొత్తంగా యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగితే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని, అది దేశ ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, కాబట్టి ప్రజలంతా కాస్తంత సంయమనంతో ఉండాలంటూ బ్రిటన్ ప్రధాని క్యామెరూన్ చాలాసార్లు నచ్చచెప్పుకొచ్చారు. వర్తమాన పరిస్థితులు కాకుండా ప్రజలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటేయాలని కోరారు. కానీ ప్రజల తీర్పు మాత్రం బ్రెగ్జిట్ కు అనుకూలంగానే వచ్చింది. ఇది క్యామెరూన్ ను తీవ్రంగా కలచివేసింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటన్ కి కొత్త నాయకత్వం అవసరమని భావించిన క్యామెరూన్ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. And it's why I made the pledge to renegotiate Britain's position in the European Union and to hold a referendum on our membership, and have carried those things out. I fought this campaign in the only way I know how, which is to say directly and passionately what I think and feel, head, heart and soul. I held nothing back. I was absolutely clear about my belief that Britain is stronger, safer and better off inside the European Union. And I made clear the referendum was about this and this alone, not the future of any single politician, including myself. అయితే గోరు చుట్టు మీద రోకటి పోటు పడితే ఆ దెబ్బ తీవ్రంగా ఉంటుందని భావించిన క్యామెరూన్ తక్షణం తాను వైదొలిగితే ఆర్థిక వ్యవస్థ మరింత పతనమవుతుందని భావించి అక్టోబర్ వరకు పదవిలో కొనసాగనున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ తర్వాత బ్రిటన్ కు కొత్త ప్రధాని ఎన్నికవుతారు. But the British people have made a very clear decision to take a different path. And as such, I think the country requires fresh leadership to take it in this direction. I will do everything I can as Prime Minister to steady the ship over the coming weeks and months. But I do not think it would be right for me to try to be the captain that steers our country to its next destination. This is not a decision I've taken lightly, but I do believe it's in the national interest to have a period of stability and then the new leadership required. నిజానికి సంస్కరణలకు యువతే ఎక్కువగా ఓటేస్తారు. పాతకాలం వాళ్లంతా పాత పద్ధతులకే అనుకూలంగా వ్యవహరిస్తారు. కానీ ఈ సార్వజనీన సూత్రం బ్రెగ్జిట్ ఓటింగ్ లో తారుమారైంది. బ్రెగ్జిట్ ఓటింగ్ లో యువత ఎక్కువగా కలిసి ఉండడానికి ఓటేస్తే మధ్య వయస్కులు, వృద్ధులు మాత్రం బ్రెగ్జిట్ కి అనుకూలంగా ఓట్లేశారు. EU నుంచి వైదొలగాలంటూ ఓట్లేసిన వాళ్లలో 58% ఓటర్ల వయస్సు 65కి పైమాటే.
50 నుంచి 64 ఏళ్ల వయసున్న వారిలో కూడా 49% బ్రెగ్జిట్ కి అనుకూలంగానే స్పందించారు. కానీ ఈ ఎన్నికల్లో ఈయూతో కలిసి ఉండాలంటూ బ్రెగ్జిట్ కి వ్యతిరేకంగా ఓటేసిన వాళ్లలో 18 నుంచి 24 ఏళ్ల వయసున్న యువకులే ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా యూరోప్ లో ఓట్లేసిన యువతలో 64% మంది కలిసి ఉంటే కలదు సుఖము అన్నట్లు ఓట్లేశారు. కానీ 24% యూత్ మాత్రం పెద్దోళ్ల ఆలోచనల్లోనే అడుగులేశారు. వీళ్లే కాదు, 25 నుంచి 49 ఏళ్ల వయసున్న వారిలో కూడా 45% ప్రజలు ఈయూలో కొనసాగడానికే మొగ్గు చూపారు. కేవలం 39% మాత్రమే స్వతంత్రంగా అడుగులేయాలని తమ భావాన్ని ప్రకటించారు. నిజానికి ఈయూలో చేరిన తర్వాతే తమ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడిందన్నది బ్రిటన్ వాసుల వాదన. ఈయూ నిబంధనలతోనే పెద్ద ఎత్తున తమ దేశానికి ఈయూ భాగస్వామ్య దేశాల ప్రజలు తరలిరావడం, ఇక్కడే స్థిరపడటం, కాలంతో పాటు పెరుగుతూ వస్తున్న వలసలు తీవ్రమైన అశాంతికి కారణమయ్యాయి. ఎక్కడెక్కడో పుట్టిన ప్రజలు ఇక్కడికొచ్చి తమ పిల్లల ఉద్యోగ అవకాశాలను దోచుకెళ్లిపోవడాన్ని పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. నిజానికి బ్రిటన్ ఈయూలోకి చేరేటప్పుడు వీళ్లంతా యువకులుగా ఉన్నవాళ్లే. అప్పటి నుంచి అంతర్లీనంగా తమలో రగులుతున్న క్రోధాన్ని ఇప్పుడు ఓటింగ్ రూపంలో బయటపెట్టారు. ఇన్ని ఫ్యామిలీస్ కలిసి ఒక చోట ఉండాలంటే అందరూ ఈక్వల్గా ఇన్కము, ఈక్వల్గా షేరింగు, ఈక్వల్గా లాభ నష్టాలు పంచుకొని కంట్రిబ్యూట్ చేస్తుంటే కలిసి ఉంటే తప్ప ఒకటి ఎక్కువ సంపాదించి తక్కువ ఖర్చు పెట్టి ఒకటి మీద పారాషూట్ లాగా డిపెండ్ అవుతుంటే ఎప్పుడైనా డబ్బు ఎక్కువ ఉన్నవాడు పోవడానికి ప్రయత్నిస్తాడు. సో ఇదే విధంగా ఇప్పుడు అయిందనమాట. ఇవాళ బ్రిటన్లో అయింది. ఈ కలిసి కాపురం ఇక ఇన్ని రోజులు చేస్తామని చెప్పి బ్రిటన్ బయటికి పోయింది. దీనివల్ల షార్ట్ టర్మ్లో, లాంగ్ టర్మ్లో కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు బ్రిటన్ మీద. కానీ లాంగ్ టర్మ్లో బాగుంటుందని చెప్పి బ్రిటన్ ప్రజలు నమ్మారు. సగం మంది ప్రజలు కూటమిలో కొనసాగడానికి అనుకూలంగా ఉన్నా మెజారిటీ వాసులు మాత్రం వ్యతిరేకించారు. ఇక్కడ బ్రెగ్జిట్ మీద ఎంత స్థాయిలో భావోద్వేగాలు రగిలాయంటే ఇటీవల బ్రిటన్ ఎంపీ జో కాక్స్ బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు ఆయన్ను నడి రోడ్డు మీద ఒక ఆగంతకుడు హత్య చేశాడు. అంతేకాదు, ఈయూతో కలిసి ఉంటావా ద్రోహి అంటూ నినాదాలు చేస్తూ ఆయన్ను చంపేశాడు. ఇంత భావోద్వేగాలు నెలకొన్న సమయంలో చేసేది లేక రెఫరెండంకి వెళ్లాల్సిందే అని ప్రధాని నిర్ణయించడం, 4 రోజులు తిరిగేసరికి బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగాల్సిన పరిస్థితులు రావడం ఈయూ దేశాలకు ఏమాత్రం మింగుడు పట్టడం లేదు. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోతే మనకొచ్చే నష్టం ఏంటి? మన బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.